everybody wants to work, and there has to be some kind of a motive behind working, whether for the common good or for some kind of చేసామా గుర్తింపు రావట్లేదని కొంతమంది ఉంటారు. గుర్తింపు అనేది I don't know how will they define with the task will be assigned. First thing is మనం ప్రయారిటీ ప్రకారం టాస్క్ అసైన్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. Once it is assigned to you, work hard, you have to be recognized at that area. అక్కడ మాకు ఏమొచ్చిందంటే అంతవరకు అందరూ ఒప్పుకున్నారు. ఇంకోటి ఏమొచ్చిందంటే ఇప్పుడు ముందు కమిటీస్ ఫామ్ చేసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయమన్నా గ్రౌండ్ వర్క్ చేసేవాడు. వీ నీడ్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఆన్ ద గ్రౌండ్. వాళ్ళు కావాలి. అలాంటి మాట్లాడతారు కానీ ప్రయత్నం చేయమని చేయమండి. ఎవరినాడు గ్రౌండ్ వర్క్ చేసాడు అనుకున్నారు చూస్తే తెలుసుకుని అనిపిస్తుంది. One Sivaram is simple work of for the Parvatnagar social అంటే low income, abjectly poor, middle class, just already you have some idea. దీన్ని మిస్ అయిన ఏమన్నా చూసుకోవటం పాపులేషన్ రఫ్గా ఎగ్జాక్ట్గానే ఎక్స్పెక్ట్ చేయను, బట్ ఇప్పుడు రైతు 2,000 కొంచెం డేటా ఉంది కదా మన దగ్గర, బూత్ వైజ్ డేటా ఉంది. reasonable approximation to say more than that. Actually, ఏదో బెంచ్ మార్క్ స్టార్ట్ చేయాలి. on the water population is not place at sir. So we apply the same statistics. What is the ప్రకారం 1.5 pages population తీసుకున్నాం సార్. స్టేట్ మొత్తంలో 5.8 crores వస్తున్నారు. యాడ్ అయ్యి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ విమర్శల్లో ప్రధానంగా లోక్సత్తా పార్టీ వల్ల కొన్ని పార్టీలు నష్టపోయినాయి అని చెప్పేసి వారి నాయకులు పర్యటన చేస్తున్నారు. ముఖ్యంగా నన్నపనేని రాజకుమారి గారు లోక్సత్తా పార్టీ మూలంగా మా పార్టీ ఓట్లు చాలా చీలిపోయినాయి అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు. లోక్సత్తా పార్టీకి వేశారు టీడీపీ ఓట్లు, టీడీపీ యొక్క అభిమానులు, లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున విమర్శల్ని గుప్పిస్తున్నారు. మేము కోరేది ఒకటే, రాజకీయాల్లో ఉన్నవారు చాలా సంస్కారంతో సభ్యతతోటి ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. మా పార్టీ ఎప్పుడూ కూడా ఇతరులని విమర్శించడంలో కూడా చాలా హేతుబద్ధంగానే ఉంటాం. లోక్సత్తా పార్టీ కొత్త రాజకీయ సంస్కృతి కోసం ఏర్పడిన పార్టీ, ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని చెప్పేసి లోక్సత్తా పార్టీ ఏర్పడింది. మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఆ ప్రకారంగానే మేము కులం కానీ, మతం కానీ, డబ్బు కానీ, ప్రాంతీయ విద్వేషాలు కానీ ఎక్కడా కూడా ఏ మేరకే కూడా చోటు ఇవ్వకుండా మేము చాలా జాగ్రత్తగా ప్రచారం చేసుకున్నాం. రాజకీయ సంస్కారాన్ని నిలబెట్టడం కోసం, కొత్త రాజకీయ సంస్కృతిని ప్రజల్లో పాతుకొల్పడం కోసం మేము ప్రచారం చేసుకున్నాం. ఎలక్షన్లు అయినాయి, లక్షలాది మంది మా పార్టీకి ఓట్లు వేశారు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గాన్ని చూసినట్లయితే అది మినీ ఇండియా. అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు, అనేక భాషలు మాట్లాడేవాళ్ళు కూకట్పల్లిలో ఉన్నారు. అలాంటి ఒక కాస్మోపాలిటన్ కల్చర్కి ప్రతిబింబం ఈ కూకట్పల్లి. అలాంటి కూకట్పల్లిలో మరి జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఎన్నికవటం హర్షణీయం. దాన్ని సహించలేక మరి కులము, మతము, ప్రాంతము అని పెద్ద ఎత్తున మా మీద దాడి చేస్తున్నారండి. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. లోక్సత్తా పార్టీ, మహిళా సత్తా కూడా ఆమె చేస్తున్నటువంటి విమర్శల్ని, రాజకుమారి గారు అనుకుంటున్నారు ఆమె గట్టిగా మాట్లాడగలమని ఆమె అభిప్రాయపడుతున్నారేమో. కానీ మేము చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో ఎవరైనా నిలబడవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం నిలబడేటువంటి హక్కు, ఓట్లు అడిగేటువంటి హక్కు, అలాగే ఏంటంటే ఎలక్షన్లో ప్రచారం చేసుకునేటువంటి హక్కు, ఓట్లు వేయించుకునేటువంటి హక్కు వారికి ఎంత ఉందో లోక్సత్తా పార్టీకి కూడా అంతే ఉందని చెప్పేసి మేము మనవి చేస్తున్నామండి. వాళ్ళ గుత్త సొమ్మ ఇది, కొన్ని పార్టీల యొక్క గుత్త సొమ్మ అని అడుగుతున్నాం. కాంగ్రెస్ వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ వ్యతిరేకతకి పడేటువంటి ఓట్లు వాళ్ళకే పడతాయా? వాళ్ళ యొక్క గుత్త సొమ్మ ఏమండి? మేము అడిగేది ఏంటంటే, లోక్సత్తా పార్టీ ఒక కొత్త ప్రత్యామ్నాయం కోసం, రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతిని తీసుకురావటం కోసం, అలాగే ఏంటంటే ఈ యొక్క డబ్బుకి వ్యతిరేకంగా, విచ్చలవిడిగా ఓట్లు కొనడానికి వ్యతిరేకంగా, మద్యాన్ని పోయించడానికి వ్యతిరేకంగా ఏమండి, అలాగే పెద్ద ఎత్తున ఏంటంటే ప్రలోభాలకు వ్యతిరేకంగా లోక్సత్తా పార్టీ మేము పెద్దగా ఫైట్ చేసాం. దీంట్లో మాకు వచ్చినటువంటి ఓట్లన్నీ కూడా చాలా విలువైనటువంటి ఓట్లుగా మేము వాళ్ళ గర్వంగా చెప్పుకుంటున్నాం. అందుకని ఓట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి
లోక్సత్తా చీల్చిన ఓట్లు ఉపయోగపడ్డాయని చెప్పి చెప్పడంలో పసలేదు వారి వాదనలో అని చెప్పేసి మేము మీ అందరికీ కూడా మనవి చేస్తున్నానండి. ఇలాంటి హేతుబద్ధం కానటువంటి విమర్శల్ని రాజకుమారి గారు మానుకుంటే వారి పార్టీకి ఆమెకి కూడా చాలా మంచిది అని చెప్పేసి మేము సలహా ఇస్తున్నామండి. అలాగే ఏంటంటే పూర్తిగా ఓటమిని స్వీకరించే శక్తి ఉండాలి ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి చాలా కామన్. అందరూ గెలవరు కదా. పార్టీలు పోటీ చేసినప్పుడు గెలుపుని ఓటమిని కూడా సమానంగా తీసుకునేటువంటి ఆ నైతిక స్థైర్యం మనుషులకు కావాలి. దాన్ని అలవర్చుకోవాలి. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం అనేటువంటి దాంతో ఉన్న వాళ్ళకి నిరాశ నిస్పృహ ఉంటుంది. కానీ ఆ నిరాశ నిస్పృహని ఇతరుల మీద తోసేయటం మాత్రం చాలా సమంజసం కాదని చెప్పేసి మేము భావిస్తున్నామండి. అలాగే మేము ప్రధానంగా ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలు అన్నిటికీ వ్యతిరేకంగా లోక్సత్తా పార్టీ ఏర్పడింది. సంప్రదాయ పార్టీలో సంప్రదాయ సంస్కృతిని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీల్లో ఉన్నాయి మేజర్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, టీడీపీ ఉన్నది, అలాగే కొత్తగా వచ్చినటువంటి ప్రజా రాజ్యం పార్టీ ఉంది. వాళ్ళకి నిర్దిష్ట ఎజెండా లేదు. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతీయ అభిమానాల పేరుతోటే వాళ్ళు ఈ యొక్క ఓట్లని దండుకున్నారు. కానీ లోక్సత్తా మాత్రం ఆచరణాత్మకమైనటువంటి ఎజెండాతోటి ప్రజల ముందుకు వచ్చింది. ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు లోక్సత్తా పార్టీని. వాస్తవంగా లోక్సత్తా పార్టీకి రావాల్సిన ఓట్లు మేము వాళ్ళు చెప్తున్నామండి. చాలామంది ఏమని చెప్పారంటే లోక్సత్తా పార్టీకి వేస్తే వేస్ట్ ఓటు, అదంతా నిరుపయోగం అని చెప్పేసి ప్రచారం చేశారు. అయినా మేమేమన్నా ఖండించామా దాన్ని ఏమన్నా కూడా వెలుగు తీసుకొచ్చి పత్రికలు కానీ మీడియా కానీ చెప్పామా? చాలా సంయమనంగా మేము దాన్ని స్వీకరించామండి. అందువల్ల కొన్ని కారణాల చేత లోక్సత్తా పార్టీ ఎక్కువ ఓట్లని తెచ్చుకోలేకపోయింది. కొత్త పార్టీ అండి, కొత్త రాజకీయ సంస్కృతి అండి, డబ్బును పంచలేదండి, ప్రలోభాలు పెట్టలేదండి, మద్యం పోయించలేదండి. ఏమన్నా అయినా ప్రజలు దీన్ని మాత్రం చాలా బాగా ఆదరించారు. మా పార్టీకి కొత్త పార్టీ కొన్ని మేము ఇంకా బలపడవలసినటువంటి అవసరం ఉంది. మా పార్టీ నాయకత్వంగా కానీ, సంస్థాపరంగా కానీ, నిర్మాణాత్మకంగా కానీ, నాయకత్వ రూపంలో కానీ పార్టీ బలపడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా బలపడాలి. దాని గురించి మేము ఆలోచన చేస్తున్నామండి. అందుకని ఏ పార్టీని కూడా నిందించడం సరికాదు. మా నాయకత్వం మేము దీన్ని అలాగే స్వీకరించాం. ప్రజలు ఏ మేరకు మమ్మల్ని ఆదరించారో ఆ మేరకే మేము ప్రజల నుంచి దాన్ని స్వీకరించామండి. అందుకని రాజకీయ అధికారమే ధ్యేయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే ధ్యేయం అనేటువంటి వాళ్ళకి నిరాశ నిస్పృహ మాకైతే ఏమీ లేదు. మేము చాలా ఏమని చెప్పాలంటే చాలా ఉత్సాహంగా ఉన్నాం. రాజకీయం అంటే ఏమిటి? ప్రజలకు సహాయపడటం, ప్రజల యొక్క సమస్యలను వెలుగులోకి తీసుకురావటం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయటంలో రాజకీయ పార్టీలు వారు పాత్ర ఉంటుంది. అంతేగాని అధికారంలోకి రావటం, ఎమ్మెల్యేలు కావటం, మంత్రులు కావటం మాత్రమే రాజకీయం కాదని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విన్నవిస్తున్నానండి. ఇదే సమయంలో ఏంటంటే మరి మాకు దీనికి సంబంధించి నిజాయితీ పరులు, ఈ లోక్సత్తా పార్టీ సంస్థాగతంగా బలపడాలంటే నిజాయితీ పరులు, ఉత్సాహవంతులు రావాలి. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. ఓటర్లో కూడా ఎక్కువ మంది చదువుకున్నటువంటి యువత ముఖ్యంగా లోక్సత్తా పార్టీకి వెన్నుదన్నుగా ఈ ఎన్నికల్లో నిలబడ్డారండి. అందుకని మేమేంటంటే మరి ఏ పార్టీ కూడా రాలా. మేము పార్టీ మంచిగా డబ్బు పంచకండి, లేకపోతే మద్యం పంచకండి అని బహిరంగంగా చెప్పమంటే ఏ ఒక్క పార్టీ కూడా లోక్సత్తా యొక్క దాంతో ఏకీభవించలేదు. అందుకని మేము ప్రజల జీవితాన్ని బాగుపరచడమే రాజకీయం యొక్క లక్ష్యం, ప్రజల జీవితంలో మార్పు తీసుకురావటమే రాజకీయం యొక్క లక్ష్యం. అంతేగాని మంత్రులు కావటం, ఎమ్మెల్యేలు కావటం, ఎంపీలు కావటం అది ఒక భాగం, కానీ అదే రాజకీయం మాత్రం కాదు. లోక్సత్తా పార్టీ ప్రజలని సేవ చేయటం కోసమే వచ్చింది, ప్రజల సహాయం చేయడానికి వచ్చింది, అభివృద్ధి కోసం వచ్చింది. రాబోయేటువంటి కాలంలో లోక్సత్తా పార్టీ నిర్మాణయుతంగా పనిచేస్తుంది. నిర్మాణాత్మకమైనటువంటి పాత్రని శాసనసభలో ఒకరే ఉండొచ్చు, జయప్రకాష్ నారాయణ గారు చాలా కన్స్ట్రక్టివ్ రోలు ప్లే చేయడానికి అవకాశం దొరికింది. అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుని లోక్సత్తా పార్టీ ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సహాయం చేయడానికి, రాజకీయ చైతన్యాన్ని పెంచడానికి, ఈ దేశం అభివృద్ధి అవటానికి కట్టుబడి ఉంటుంది. ఇప్పటికైనా రాజకుమారి గారు విషయాల్ని గ్రహించమని. రాజకుమారి గారు వ్యక్తిగతం ఏమీ లేదు దీంట్లో. రాజకుమారి గారు లోక్సత్తా పార్టీని పదే విమర్శిస్తున్నారు. ఆ విమర్శ సమంజసం కాదు. ఆ విమర్శ మీరు వెనక్కి తీసుకోమని చెప్పేసి మేము సభాముఖంగా కోరుతున్నాం. ఈ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకముందు ఇవన్నీ ఆలోచించాల్సింది. అవన్నీ ఆలోచించకుండా ఇవాళ అన్ని పొత్తులైపోయి పార్టీలు గెలవకపోయేసరికి ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చినట్టుంది. వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యింటే కనుక సమస్య ఉండేది కదా. వీళ్ళు ఏమైనా రాష్ట్రాన్ని కొనుక్కున్నట్టుగా అనిపిస్తున్నారు, ప్రజలందరినీ రాష్ట్ర ప్రజల్ని కొనుక్కున్నట్టుగా భావిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది ఇక్కడ.
నన్నపనేని రాజకుమార్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఆల్రెడీ ప్రజలందరూ కూడా అన్నో కొన్ని సీట్లని మీ అభిమానంతో ఓట్లేసిన సీట్లని గెలిపించి ఇచ్చారు. అయినా కూడా మీరు ఇంకా సంతోషపడకుండా నిరాశ నిస్పృహలతో ఉండి ప్రజలందరినీ గెలిపించిన ప్రజలందరికీ మీరు ఇంకా కృతజ్ఞతలు చెప్పడం మొదలు పెట్టకుండా వేరే పార్టీలపై విరుచుకుపడడం ఇది భావ్యం కాదు. మీరు నిజంగా నిజాయితీతో కట్టుబడి ఉంటే కనుక మద్యం పంచకుండా డబ్బులు పంపిణీ చేయకుండా పొత్తులు పెట్టుకుని ఉంటే మీకు కూడా సాధ్యమయ్యేదని చెప్పేసి మేము ఏనాడో చెప్తున్నాము. ఇప్పటికైనా కూడా మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టయితే కనుక మీకు నిజాయితీ ఉన్నట్టు, మీ ముఖ్యమంత్రి చేసినట్టు, మిగతా పార్టీలు ఏవి చీల్చినట్టు, వేరే పార్టీలని మంచి కానట్టు అన్నీ మీకు కనిపించేవేమో. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలేకపోయినందువల్ల వేరే పార్టీలని అసమర్థ పార్టీలాగా మీకు కనిపిస్తున్నాయేమో. జాగ్రత్త అండి, వేరే పార్టీలు ఏవి కూడా ఆషామాషిగా తీసుకోబోకండి. ఇలాంటి భావ వ్యక్తీకరణ ఇక ముందు మానుకుంటే బాగుంటుందని చెప్తున్నామండి. ఇలాంటి మాటల్ని మేము ఖండిస్తున్నామండి. నాట్ ఎ బిజినెస్ మీటింగ్. చాలా ఇష్టాగోష్ఠిగా మనం హాయిగా కబుర్లు చెప్పుకోవడం కోసం చెప్పి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ వేడేం లేకుండా ఫలితాలు వచ్చాక మొట్టమొదటిసారిగా పత్రికలతో లాంఛనంగా కలవడం, కానీ ఇష్టాగోష్ఠిగా జరుపుతాం ఉద్దేశంతో. ప్రధానంగా ఈవేళ మీతో ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, కొన్ని భావాలు పంచుకోవడం కంటే మీ నుంచి కొన్ని సూచనలు తీసుకోవడం. మేమంతా నిజంగా నమ్ముతోంది మీరంతా దీనిలో స్టేక్ హోల్డర్స్ అని చెప్పాను. నేను 100% నమ్ముతున్నది, ఎన్నోసార్లు బహిరంగ చెప్పింది, 185 మంది పాత్రికేయులు లోక్సత్తాగా ఓటేశారు. ఇదేదో లోక్సత్తా అంటే ఒక కులం కారణంగా కాదు, ఓ వర్గం కారణంగా కాదు, ఇలాంటి జరిగితే బాగుండన్న కోరికతో. కాబట్టి వీఆర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ దిస్ ప్రాసెస్. ఆ ఉద్దేశంతో హాయిగా మనసుకు మాట్లాడడానికి వేదికగా ఉంటుందని చెప్పని ఈవేళ మిమ్మల్ని కోరాం. మీరంతా కూడా చాలా సాధారణంగా ఇచ్చేసినందుకు, ఒక శనివారం మధ్యాహ్నం 2-3 గంటల టైం అవడం అంటే తెలియని విషయం కాదు. గ్రేట్ఫుల్. ముందుగా ఒకసారి ఇక్కడ పెద్దను పరిచయం చేసిన తర్వాత నరసింహరావు గారికి చెప్పక్కర్లా, ఆయన సుప్రసిద్ధ విశ్లేషకులు, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. నిరంతరం నమ్మిన దాని కోసం మండిగా ప్రాణం పోయినా సరే పోరాడే తత్వం అన్న మనిషి, గొప్ప రచయిత. మాధవరావు గారు సుప్రసిద్ధ పాత్రికేయులు, ఇప్పుడు 30 ఏళ్ల క్రితం హిందూ పత్రికలో పనిచేశారు, లోక్సత్తా మీడియా అడ్వైజరు. ధర్మారెడ్డి గారు లోక్సత్తా పార్టీ ప్రధాన కార్యదర్శి, మన ఎన్నికల్లో మల్కాజిగిరి అభ్యర్థి. వాండ్రంగారావు గారు ఒక మల్టీనేషనల్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ మన మలక్పేటలో లోక్సత్తా అభ్యర్థిగా పనిచేశారు. విజయేందర్ రెడ్డి గారు గతంలో నల్గొండ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు, లోక్సత్తా పార్టీ కార్యదర్శి. ఈ ఆర్గనైజేషన్ వ్యవహారంలో కీలక పాత్ర తీసుకుంటున్నారు. సివై నరసింహారావు గారు వారు ఈ ప్రత్యేకంగా పత్రిక సమాజ సేవలో కానీ, ఒక న్యాయ కోవిదులుగా కానీ, లేకపోతే ఈ కన్స్యూమర్ వ్యవహారాల్లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కానీ, సమాజంలో ఎన్నో రంగాల్లో జనాన్ని సంఘటితం చేయడం కోసం కానీ, జన చైతన్యం కోసం కానీ నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి.
సికింద్రాబాద్ అభ్యర్థి లోక్సత్తా పార్టీకి, పట్నాయక్ గారు వనస్థలిపురం నుంచి, ఏనుగు రామారావు గారు ఎల్బీనగర్ నుంచి అభ్యర్థి, లక్ష్మణ్ బాలాజీ గారు వృత్తిరీత్యా ఆర్కిటెక్టు, ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి. అంటే మీరు ఇలాంటి వాళ్ళు చాలామంది చూస్తే కొంతమంది మీకు బయట కనిపించరు, పదవులు ఆశించిన వాళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు రాజకీయాలు రావాలని నేను కోరుకుంటున్నాం అలాంటి వాళ్ళు క్రమక్రమంగా వస్తున్నారు. బాలాజీ ఒక ఉదాహరణ. ఆయన ఆర్కిటెక్టు, చేతున్న పని ఉంది, పుట్టింది వివక్షకుడైనటువంటి వర్గం నుంచి, కానీ సమాజం ఇచ్చిన అవకాశంలో ప్రయత్నించిన వాళ్ళు ఒకరు. లోక్సత్తా పార్టీ పెడుతున్నామని చెప్పిన ప్రకటన చేయగానే వెంటనే వచ్చిన మనుషులు ఆయన ఒకరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాత్రింబవళ్ళు పార్టీకి పని కావాలని చెప్పంటే నాకు పదవి ఉందా లేదా, నాకు గౌరవం ఇచ్చారా లేదా, నాకు లాభం ఉందా లేదా అన్న అసలు ఆ ప్రశ్నే లేకుండా ఈ లక్ష్యాల కోసం పనిచేయడమే నిరంతర కట్నం పెట్టిన వ్యక్తి. అలాంటి వాడు చాలామంది ఉన్నారు. ఒక ఉదాహరణ బాలాజీ గారు. రవీంద్ర రెడ్డి మన ముషీరాబాద్ నియోజకవర్గంలో అధ్యక్షుల ఇప్పుడు రోహిత్ అక్కడ అభ్యర్థి, ప్రసాద్ గారు ఆయన కాకినాడ అభ్యర్థి, గతంలో ఈస్ట్ గోదావరి అధ్యక్షులు, మరి సోదరుడు శ్రీనివాస్ మహేంద్ర పరిచయం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎల్బీ శ్రీలింగంపల్లిలో అభ్యర్థి, యశ్వంత్ రెడ్డి ఆయన ఉప్పల్లో అభ్యర్థి, భాస్కర్ రావు వెనకాల నుండి ఈ సరంజామాన్ని అందించి తిప్పితిన మనిషి ఆయన. ఇప్పుడు కూడా ఏ సంస్థలను కూడా సరంజామా అందించే వాళ్ళు తిప్పుతింటూ ఉంటారు. కాబట్టి పరిపాలనా వ్యవహారాలు, ఈ లాజిస్టిక్స్, ఆర్మీలో దాన్ని క్వార్టర్ మాస్టర్ జనరల్ అంటారు, ఈ సప్లైస్ తీసుకోవడం, అదంతా బాధ్యత అన్నమాట. నాగేంద్ర గారు, తర్వాత సురేష్ మీడియా కల్పిస్తున్నారు. కుటుంబరావు గారు ఈవేళ కుటుంబ వ్యవహారం ఉండి మీడియా తీసుకుంటాను. కుటుంబరావు నేను 3-4 నిమిషాలు పరిమితం అవుతాను. మీకు నోట్ ఇచ్చాను, ఏదో ఒకటి లాంఛనప్రాయంగా ఇవ్వాలి కాబట్టి. మొట్టమొదటిది నేను అన్ని పార్టీలని అందరి నాయకులను కూడా ఏంటంటే ఎన్నికలు అయిపోయినాయి, ఈ ద్వేషాలకి కోపతాపాలకి స్వస్తి చెప్పి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ప్రమాణ స్వీకారం చాలా హుందాగా జరిగింది. దానిలో ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వైరస్ శ్రీకాంత్ పాల్గొన్నారు, అలాగే ఎల్కే అద్వానీ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం, ఈ అకేషన్స్ ఆఫ్ స్టేట్, ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవహారాల్లో కానీ జాతికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక ప్రభుత్వం పదవిని చేపడుతున్నప్పుడు కానీ అందరూ పాల్గొనడం అనేది మంచి సాంప్రదాయం. ఎందుకంటే శాంతియుతంగా అధికారం మారిపోయిన ప్రజాస్వామ్యంలో కీలకమైన లక్షణం. ప్రజాస్వామ్యానికి వికృతమైనటువంటి సమాజానికి ఉన్న తేడా, ప్రధానమైన తేడా ఇది. అక్కడ తుపాకీలతో చంపేయాలి, లేకపోతే జైళ్ళలో పెట్టాలి, అర్ధరాత్రి అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించాలి, ఆ రకంగా తప్ప ఓ పద్ధతి ప్రకారం ప్రజల చేతుల్లో బాధ్యత పెట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని సాగించి ప్రభుత్వాలు మారడం అనేది ప్రజాస్వామ్యాల్లో తప్పించడం లేదు. కానీ మనం గౌరవించకపోతే ఈ ఎన్నికల్లో పాల్పంచుకుంటున్న వాళ్ళు, పార్టీలు నిర్మాణం చేస్తున్న వాళ్ళు, పార్టీలు నడుపుతున్న వాళ్ళు మనం గౌరవించకపోతే ఇంకెవరో గౌరవించరు. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళనో, మహాత్ములను, అపారమైన తెలివితేటలు ఉన్న వాళ్ళనో, వాళ్ళంతా కూడా 100% నిజాయితీ పరులను, సామర్థ్యం ఉన్న వాళ్ళనో వాళ్ళకి అధికారం రావడంలా. ప్రజల మద్దతు ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ఒక సాధనగా వినియోగించుకుని ప్రజల ముందు పెడుతున్నారు కాబట్టి వారు పదవుల్లోకి వస్తున్నారు. ఏ రాజ్యాంగం వారికి అవకాశాలు ఇస్తుందో ఆ రాజ్యాంగాన్నే వీళ్ళు ఆ స్ఫూర్తిని ఖాతరు చేయకపోతే నష్టపోయేది జాతి మొత్తము, ఈ రాజకీయ పార్టీలు. మొన్న నేను ప్రమాణ స్వీకారం అయినప్పుడు 2 నాకు ఆశ్చర్యం కలిగించినాయి. ఒకటేమో ప్రతిపక్ష నాయకులు దాదాపు అందరూ, కీలక నాయకులు ఎవరు రాలేదు. రెండోదేమో
అధికార పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీ వ్యవహారం లాగా నడిపే ప్రయత్నం చేశారు. వాళ్ళ జెండాలు, వాళ్ళ గందరగోళాలు రెండూ తప్పు. ఎన్నికైన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం. ఆ స్పృహ మనకు ఉండాలి, ఆ ప్రభుత్వంలో నాడు ఉండాలి. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతమైన పని జరిగిందే జరిగిపోయింది. ఇక నుంచి సభ నడపడంలో కానీ, పాలన నిర్వహణలో కానీ, ఈ రాజ్యాంగాన్ని పాటించడంలో కానీ, ఈ సాంప్రదాయాల్ని వీరంతా కూడా గుర్తుంచుకుంటారని, ప్రజలకు ఆదర్శంగా ఉంటారని చెప్పని నేను మనసారా ఆశిస్తున్నాను. రెండవది, ఇక చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఎంతసేపటికి 24 hour టీవీలో చాలామంది అంటున్నారు మాకు బోర్ కొడుతుందండి, ఇప్పటిదాకా బ్రహ్మాండంగా కవరేజ్ ఇచ్చాం పొద్దున్న సాయంత్రం దాకా ఈ పార్టీలకి, హడావుడికి, వీడు చెప్పే మాటలకి, వాటికి ఇప్పుడు ఏం చేయాలో బోధపడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు చేయాల్సిన పని చాలా ఉంది. అసలు పని ఇదే. దేనికోసమే జరిగింది కానీ దానికోసం మనం మర్చిపోయే అవసరం లేదు. చేయాల్సిన పని చాలా కీలకమైన పని. అందుకని మేము మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి కొన్ని అంశాలు అలా ఉన్నాయి, కానీ కొన్ని వేళ చదువుతున్నాం. దానికి ముందు ఈ ఎన్నికల ఫలితాల గురించి లోక్సత్తా ఎన్నో సందర్భాలు చెప్పాం. ఈ ఎన్నికల్లో ఈ సాంప్రదాయ పార్టీలకి అందరికీ కూడా ఆశాభంగమైంది. వారెవరికి కూడా మనసులో పెద్ద సంతోషం కల అధికారం నిలుపుకున్న వాళ్ళు సంతోషం ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా ఢిల్లీలో ఫలితాలతో పోలిస్తే హైదరాబాద్ ఫలితాలు ఆ తేడా ప్రజలు చూపెట్టారు. 6% ఓట్లు సెట్లో గణనీయంగా తేడా చూపెట్టారు. కానీ లోక్సత్తా తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కళ్ళల్లో కూడంత కాంతి, ఆ మొహంలో కూడంత ఆనందం తాండనిచ్చినాయి. ప్రజల నుంచి చాలా అసాధారణమైన స్పందన, నిజమైన స్పందన కనిపించింది. కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకు అతీతంగా గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. ఇవి చాలా అందరికీ తెలుసు. కానీ ఇప్పటిదాకా సాక్షాత్తు మహాత్మా గాంధీ పోటీ చేసినా కూడా గాంధీ పంచకుండా, డబ్బులతో ఓట్లు కొనకుండా డిపాజిట్లు పోతాయని చెప్పని ఒక నానుడిగా అయినటువంటి సమాజంలో మన ప్రజలు, మన సమాజం దాన్ని కోరుకోవటం లేదు. మౌలికమైన మార్పును వారంతా కోరుకుంటారని చెప్పిన దాన్ని ఈసారి కొంత చేసే అవకాశం లోక్సత్తా ద్వారా ప్రజలకి కలిగింది. లోక్సత్తా అందుకు చాలా గర్వపడుతున్నారు. అలాగే కొంత విచిత్రమైనటువంటి మాటలు కొన్ని అంటున్నారు. లోక్సత్తా మా ఓట్లని చీల్చింది అని చెప్పని. అంటే ఓటర్లంతా కూడా కేవలం కొంతమంది కట్టు బానిసలుగా ఉంటారు అన్న భావం. అంటే ఓటర్ల కోసం పార్టీలు ఉన్నాయని మర్చిపోయి పార్టీల కోసం ఓటర్లు, ప్రజలు ఉన్నారని చెప్పి అన్న భావాన్ని నేను చెప్తున్న సమస్య. రాజకీయం అంటే భావ సంఘర్షణ. ఈవేళ ఈ సాంప్రదాయ రాజకీయం కుళ్ళిపోయింది కాబట్టి, ప్రజల ఆశల్ని నెరవేర్చే శక్తి దానికి లేకపోబట్టే, ప్రజల ఆశయాల్ని ప్రతిబింబించేటువంటి సామర్థ్యం లేకపోబట్టే లోక్సత్తా అవసరమే. దాన్ని గుర్తించకుండా ఇదేదో మా ఓట్లు వాళ్ళు తీసుకున్నారంటే చాలా పొరపాటు. ఎవరికి ఓట్లు లేవు. జనం ఉన్నారు, జనానికి ఆశయాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే లోక్సత్తా చెప్పాలి. మాకు ఓటు వేద్దాం అనుకున్న వాళ్ళు 100కి 90-95 మంది వీళ్ళు నగ్గరేమో ఓటు వేస్ట్ అవుతుంది అని ప్రచారం అధ్యయనంగా చేసేసరికి దానికి లొంగిపోయి మాకు వేయకుండా ఇంకోటి వేశారు. కాబట్టి మా ఓటు అదని మేము చెప్పాలి స్పష్టంగా. అత్యధికులు మనసు చెప్పినట్టు ఓటేద్దామన్న కోరిక ఉన్నా కూడా ఉపయోగం లేదేమన్న భయంతో ఓటు వేయాలి. లోక్సత్తా అలాంటి చర్చల్లోకి వెళ్ళదు. ఈవేళ ప్రజల ఆశలు తగినట్టుగా పార్టీ నిర్మాణం చేయటం, సమర్థుల్ని, నిజాయితీపరుల నాయకత్వంలో అన్ని స్థాయిల్లో పెట్టడం, ఈ దేశాన్ని బాగుపరచగలమనే విశ్వాసాన్ని కలిగించడం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడం, ఇవి లోక్సత్తా లక్ష్యాలు. సమీప భవిష్యత్తులో దానికి మేము సిద్ధపడతాం. 2014 లోక్సత్తా అనేది రాష్ట్రంలో సర్వత్రా వినవస్తున్నమాట. ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పారు. ఓటు వేయ ముందు కూడా ఈసారి మీకు ఏమైనా మాకు మర్యాదగా చెప్పేశారు, చాలా చోట్ల చెప్పేశారు. మీరంటే మాకు మమకారం ఉంది, గౌరవం ఉంది, నమ్మకం ఉంది, కానీ ఈసారి వదిలేసేయండి, ఈసారి మీకు వేయము, 2014 మీదేను.
అని చెప్పేశారు. దాదాపు అట్లాగే చేశారు. కాబట్టి 2014 మాది అని చెప్పి అన్నట్టుగా ప్రజల్ని భాగస్వామ్యాన్ని చేసి పార్టీని పూర్తిగా ప్రజరాష్ట్రీగా చేయడం కోసం చెప్పని లోతైన ఆలోచన, దాని తగ్గట్టు ఆచరణ కావాలి. దానికి లోక్సత్తా సిద్ధపడుతోంది. రేపు 26 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రం అంతటి నుంచి కీలకమైనటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూర్చుని మేము లోతుగా చర్చించుకోబోతున్నాం. ఎలాంటి నిర్మాణాన్ని గత 2-2.5 ఏళ్ళుగా కొత్త పార్టీ నిర్మాణాన్ని ప్రజాస్వామ్యంగా మా ప్రయత్నం మేము చేశాం. కొన్ని రకాలుగా విజయం సాధించాం, కొన్ని రకాలుగా అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ మొత్తాన్ని బేరీజు వేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నిర్మాణం ఎట్లా ఉండాలి, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలన్న దాన్ని ఇప్పటికే కొంత అవగాహన వస్తున్నది. కానీ చాలా స్పష్టమైన అవగాహన అందరికీ రావడం కోసం చెప్పని 3 రోజుల పాటు మేము హైదరాబాద్లో కూర్చుని 28 కల్లా కొన్ని నిర్ణయాలకు వస్తాం. వాటిని రాష్ట్రం అంతా కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నాం. కానీ మేము ప్రజలకు చెప్పినవి ఏమిటంటే, ఒక సమాజం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మార్పులు తేవాలి అంటే, మౌలిక మార్పులు జరగాలంటే సమాజంలో అది కేవలం ఒక పార్టీ వల్ల మాత్రమే సాధ్యం కాదు. కేవలం బలమైన భావజాలం వల్ల మాత్రమే సాధ్యం కాదు. అవసరం కేవలం విశ్వసిత నాయకత్వం ఉంటే చాలు అగ్రస్థాయిలో, అది అవసరం. కానీ సమాజంలో బలమైన వర్గాలన్నీ కూడా ఇది మన కోసం, దీనిలో మన భాగస్వామ్యం, ఈ బాధ్యత మనం తీసుకుందాం అని పూనుకోవాలి. అది కేవలం ఎన్నికల సమయంలో కాదు, ఎన్నికలకు మధ్య పూనుకోవాలి, నిరంతర ప్రక్రియగా పూనుకోవాలి. ఈ మధ్యనే లార్డ్ మేఘనాథ్ దేశాయ్ ఆయన నేను ఒక జాతీయ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు నేను ఈ మాట అన్నా, ఎన్నికలతో రాజకీయం అంతమయ్యేది కాదు, ఎన్నికలతో రాజకీయం ప్రారంభమవుతుంది. ఎన్నికల వచ్చి 5 ఏళ్ల పాటు ప్రజలంతా కూడా, సమాజంలో సమర్థులంతా కూడా పట్టించుకుంటేనే దేశం మారుతుంది అని చెప్పంటే ఆయన వెంటనే ఎందుకు అన్నాడు. 25 ఏళ్ల పాటు నేను లేబర్ పార్టీ సభ్యుడిగా పనిచేశాను, ఎంతో సమయాన్ని ఇచ్చాను. చాలా సమయంలో అనిపించదు నాకు, ఏమిటి పిచ్చా నాకేమన్నా, నా సొంత పనులు బోల్డ్ ఉంటే ఈ పార్టీ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పని. కానీ ఆ రకంగా అందరం పనిచేస్తేనే క్యుములేటివ్గా ఒక్క రోజున ఫలితాలు రాకపోయినా కూడా ఒక దేశంలో మౌలిక మార్పులు ఆ రకంగా మాత్రమే వస్తాయి, ఇంకో రకంగా కాదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా అన్నారు. అది వాస్తవం. మన దేశంలో అది మర్చిపోయాను. కాబట్టి సమాజంలో మా అందరికంటే శక్తి సామర్థ్యాలు, నిజాయితీ, సత్సంకల్పం, దేశంలో మార్పు రావాలన్న కోరిక ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో ఉన్నారు. వారందరినీ మేము కోరేది, దయచేసి మీరు వచ్చి బాధ్యతలు తీసుకోండి, ఈ నాయకత్వాన్ని తీసుకోండి, ప్రజల్ని భాగస్వామ్యాన్ని చేయండి. ఈ రాజకీయాన్ని ప్రక్షాళన చేసే ప్రక్రియలో ప్రజలు మళ్ళీ స్పష్టంగా వారి భావాన్ని ప్రకటిస్తున్నారు. మనం సిద్ధంగా ఉన్నట్టయితే, నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టయితే, ప్రజలంతా కూడా మేము సిద్ధమని చాలా స్పష్టంగా వారి మాటల్లో చెప్తున్నారు, చేతల్లో చూపెడుతున్నారు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చరిత్రను మార్చడం మన చేతుల్లో ఉంది. దానికి ఈ సమాజంలో సమర్థులు సిద్ధపడితేనే ఇది సాధ్యమవుతుంది. The best lack all conviction and the worst are full of passionate intensity. ఈ మాట ఎయిడ్స్ రాశాడు సెకండ్ కమింగ్ అనే పద్యంలో. సమాజంలో అత్యుత్తములంతా కూడా నీరు కారిపోయి భీరువులుగా మారిపోతే దుర్మార్గులు దుస్సాహసాలు గురి పెడతారు. కాబట్టి అత్యుత్తములు సమర్థులుగా అయి ఆ పిరికితనాన్ని వదిలేసి ఉత్సాహంగా ముందుకొచ్చి సమాజానికి మార్గం చూపెట్టే బాధ్యత, అప్పుడు చరిత్ర మారుతుంది. ఈవేళ ఆ చరిత్ర మార్చడానికి కావాల్సినటువంటి నేపథ్యాన్ని 10,000 మంది ఈ రాష్ట్రంలో, లక్షల మంది ఈ దేశంలో తయారు చేస్తున్నారు. దానికి ఒక వేదికగా లోక్సత్తా ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చింది జాతీయ లక్ష్యాలతో. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని ఈ సమాజంలో ఈ ఉత్తములు, సమర్థులు ముందుకు రమ్మని చెప్పి కోరుతున్నాం. వచ్చే 5 ఏళ్లలో సమాజానికి మనం చూపేటువంటి దారిని బట్టి ఈ దేశంలో చరిత్ర మారుతుంది. ఖచ్చితంగా చరిత్రని మార్చడానికి జనం సిద్ధంగా ఉన్నారు, మనం సిద్ధపడాలి. మాకేమాత్రం ఉండదు. ప్రపంచంలో చరిత్ర ఎప్పుడు మారినా కూడా నెమ్మదిగా రోజు పంపడం మారల. ఒక్కసారి పరిస్థితులు అనుభవించిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. మన రాష్ట్రంలో ఒక రకంగా, మన దేశంలో ఆ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చరిత్ర మారడానికి దానికి సరైన నాయకత్వం కావాలి. ఈ నాయకత్వం అన్ని స్థాయిలో కావాలి.
సమర్థులు చాలామంది ఉన్నారు, వారిని పాలుపంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక కొన్ని ప్రాధాన్యాలు క్లుప్తంగా ప్రస్తావిస్తూ, ఒకటి మౌలిక సదుపాయాలు. మన పోలక్పూర్లో జరిగింది ఒక రకంగా మనందరికీ కనువిప్పు కావాలి. మంచినీళ్ళు తాగితే మరణించే పరిస్థితి ఉంటే మహానగరంలో కూడా 2009లో కూడా దానికి కారణాలు స్థానికంగా చాలా ఉన్నాయి. అంటే ట్యాంకర్స్ నుంచి నీళ్లు వెళ్ళినాయి, ఆ సంపుల్లోకి చేరినాయి. వాటర్ సప్లై 24 గంటలు లేదు కాబట్టి ఆ సంపుల్లో వ్యాక్యూమ్ క్రియేట్ కావడం చేత మళ్ళీ పైకి వచ్చినాయి. ఆ నీళ్ళని మళ్ళీ వదిలేయకుండా పట్టుకోవడం వల్ల రకరకాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా స్థానికంగా కారణాలు చెప్పుకోవచ్చు. కానీ మౌలికంగా కనీస సదుపాయాలు కూడా అందించే పరిస్థితి మనం లేవు. ఎన్ని బేరాలు కలుగుతున్నా కూడా అవి చేసాం అనుకుంటున్నా కూడా మంచినీళ్ళు కూడా చాలా అపురూపం అయిపోయాను. మంచినీళ్ళు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, రోడ్లు, వీధి దీపాలు, రోడ్డు మీదకెళ్తే భద్రత, ఇవన్నీ సరిగ్గా లేకుండా మనం ఏదో చేస్తున్నాం అనుకుంటే అంతకంటే భ్రమ అయిపోతుంది. అది మర్చిపోయాం. ప్రజల్ని ఏదో రకంగా ఓటు బ్యాంకులుగా మార్చాలని చెప్పాను, కులాలతో మొక్కలు చేయాలని చెప్పాను, డబ్బులతో ఓట్లు కొనాలను, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాలని ఆతృతలో అసలు ఎందుకోసం ఇదంతా చేస్తున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. దాని మీద దృష్టి పెట్టాలి. మన పోలక్పూర్ కానీ ఈవేళ రాష్ట్రంలో, ఇక హైదరాబాద్ నగరంలో, మరెన్నో పట్టణాల్లో, రాయలసీమల్లో ఉన్న పరిస్థితిగా అర్థపడుతున్నాయి. రెండవది, ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం పెరుగుతున్నది. యువతలో ఉత్సాహం వీళ్ళుతున్నా కూడా ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి చాలా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కోసం అని చెప్పని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల నుంచి నగరాలకు వలసల్ని, తక్కువ నైపుణ్యం ఉన్న వలసను అరికట్టాల్సిన అవసరం ఉన్నది. గ్రామసీమల్లో పట్టణ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. నగరాలు స్తంభించకుండా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం. మన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానం అద్భుత పరిష్కారాలు ఇచ్చింది. నిన్ననే నా దగ్గరికి ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఈ ఎల్ఈడి లైట్స్ తీసుకుంటారు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అని చెప్పని మన మొబైల్ ఫోన్లో లైటింగ్ వస్తుంది, ఆ లైట్ అనమాట. అంటే చాలా తక్కువ పవర్ కన్సంప్షన్తో చాలా ఎక్కువ కాంతినిస్తుంది రిలేటివ్ టు ద కన్సంప్షన్ ఆఫ్ పవర్. కేవలం 4-5 వాట్ల కన్సంప్షన్తోనే చాలా ఎక్కువ కాంతిస్తుంది. ఇక్కడ ఈ రూమ్లో ఉన్నంత కాంతి ఇవ్వగలం. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఏ రకంగా లైటింగ్ అని వేరే ఇళ్లలో ఇవ్వచ్చు చూపెట్టారు. ఏదో బ్యాంకరం మన ఇళ్ళలో ఇవ్వచ్చు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ప్రతి పేద కుటుంబంలో కూడా పిల్లల చదువు కోసం మనం ల్యాంపులు ఇవ్వచ్చు, చాలా తక్కువ ఖర్చుతో. ఇంట్లో లైటింగ్ కోసం మనం దీపాలు ఇవ్వచ్చు. దేశం మొత్తంలో 40,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కెరోసిన్కి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ ఉండాలో వద్దా దాని చర్చలోకి వెళ్ళదు. పేద ప్రజలకి లైటింగ్కి, వాళ్ళ వంట అవసరాలకి కెరోసిన్ కావాలి, అది ఒప్పుకుందాం. దానిలో మాఫియాలు ఉన్నాయి, ఆ సబ్సిడీలో మోసం ఉంది, లంచాలు ఉన్నాయని పక్కన పెడదాం. అవన్నీ పాలనలో వైఫల్యం అనుకుందాం. కానీ దానిలో లైటింగ్ పార్ట్ని, ఆ దీపం గొడ్ల వెలుతురులో చదువుకోవాలి, ఆ వెలుతురులో ఇంట్లో ఉండాలని చెప్పి అంటే ఏమవుతుంది? కళ్ళు కనిపించడం లేదు. కెరోసిన్కి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది, ఖజానా ఖాళీ అవుతుంది, విదేశీ మార్గ ధర వృధా అవుతుంది, దిగుమతి చేసుకున్నాయి కాబట్టి కాలుష్యం పెరుగుతుంది. ఆ దీపం బొట్టు పెట్టుకుని, లాంతరు పెట్టుకుని ఆ ఇంట్లోనే ఆ పిల్లలు పడుకుని ఆ గాలి పీల్చి ఆ పొల్యూటెడ్ శరీరం నాశనం అయిపోతున్నారు. ఈ ఎల్ఈడి ల్యాంప్స్ కనుక ప్రతి ఇంటికి దానికి సోలార్ పవర్ కూడా చేయొచ్చు. కానీ అవి చేయకపోయినా కూడా ఎలక్ట్రిసిటీ దానికి మనం ఛార్జింగ్ ఏర్పాటు చేయొచ్చు. సంవత్సరం మొత్తానికి కేవలం 1 మెగావాట్, 1 కిలోవాట్ అవర్, 1 యూనిట్ పవర్ కనుక వాడితే సంవత్సరం మొత్తానికి బిడ్డ చదువుకున్నట్టు, అంటే 1 యూనిట్తో సంవత్సరం మొత్తం చదువుకోవచ్చు. అంత అద్భుతమైన 40 సార్లు మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క ల్యాంప్ని సంవత్సరం మొత్తంలో. ఒక్కొక్కసారి 25 వాట్లు మీరు రీఛార్జింగ్ చేసేది. ఆ 40 సార్లు కలిపితే 1 కిలోవాట్ అవర్. 1 యూనిట్ పవర్తో పిల్లలు సంవత్సరం కూడా చదువుకోవచ్చు. టెక్నాలజీ గతంలో లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి
ఇది ప్రతి పేద ఇంటికి కనుక వీటిని ఈ లైటింగ్ కోసం సరఫరా చేస్తాం మనం, చదువు కోసం కానీ ఇంట్లో లైటింగ్ కోసం కానీ. కిరోసిన్ సబ్సిడీలో ఖచ్చితంగా సగం వెంటనే ఆపేయచ్చు, మిగతావన్నీ పక్కన పెట్టేసి 20,000 కోట్లు మనం ఆదా చేయొచ్చు. కానీ ప్రభుత్వ సంకల్పం కావాలి. చైనాలో జరుగుతుంది, మన దేశంలో జరగండి. అదే ఇలాంటివి అన్న జరిగితే చైనాలో వెంటనే దాన్ని పట్టేసుకుని దేశమంతా కలిసి వచ్చేసి 6 నెలల సంవత్సరంలో వాటిని అమలు చేస్తున్నాం. మన దేశంలో వెంటనే ఈ కిరోసిన్ మనడికి ఇచ్చాం కదా డీలర్షిప్, వాడు దానిలో బ్లాక్ మార్కెట్ చేసి 1 లక్షల రూపాయలు తింటున్నాడు కదా, మరి ఆడు లేకపోతే నా బామరిది నష్టం అవుతుంది కదా, దేశం బాగుపడితే నాకేం కావాలా? ఇట్లాగా దేశానికి ₹1,00,000 బామరిది ₹1,00,000 లాభం అయితే దేశానికి ₹1,00,00,000 నష్టం అవుతుంది. పరిష్కారాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. లోతుకెళ్తే ప్రతి రంగంలో ఉన్నాయి పరిష్కారం. అంచేత వీటిని హార్నెస్ చేసి ఈ దేశ ప్రయోజనాల కోసం, మన పేదరికం తొలగడం కోసం, శాశ్వతంగా పేదల్ని పేదలుగా ఉంచే పద్ధతి కాకుండా శాస్త్రం తొలగించడం కోసం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రావడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం అనేది. దానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇక ప్రభుత్వంలో వృధా, అవినీతి. ఒక ఉదాహరణ గతంలో చెప్పాం. మీరు తెలంగాణలో ప్రజలకి నీటిపారుదల కావాలన్న సత్సంకల్పంతో ఓ పథకాన్ని ప్రభుత్వం పెట్టింది, చేవేళ్ల ప్రాణహిత. లోక్సత్తా తొలి నుంచి వాదిస్తున్నారు. దానిలో 3వ వంతు ఖర్చుతో దానికంటే రెట్టింపు ప్రయోజనాన్ని సాధించవచ్చు. ఎక్కువ ఖర్చు తక్కువ ఫలితమైనట్టయితే తెలంగాణ ప్రజలకు నష్టం కానీ లాభం లేదు. తెలంగాణలోనే దీనికి ప్రత్యామ్నాయ పథకాలు ఉన్నాయి, వాటిని చేపట్టాలి. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చేపట్టడానికి విస్తరణని, పోలవరం వెంటనే పూర్తి చేసి అన్నింటిని పైన ఆదా చేయండి, కిందకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా. చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు పెట్టండి, గోదావరి మీద, ప్రాణహిత మీద. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో పై ప్రాంతంలోనే నీరు కిందకి రావాల్సిన అవసరం లేకుండా. తెలంగాణ ప్రాంతంలో చాలా మందికి ఈ సంగతి గుర్తుండకపోవచ్చు. 900 నుంచి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం, అంటే బాగా మంచి వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. ఇదేం ఎడారి ప్రాంతం కాదు. కాబట్టి ఆ నీళ్ళని కిందకు వచ్చేసి కింద నుంచి మళ్ళీ ఎత్తిపోతల కోసం 3500 మెగావాట్లు పెట్టి ఎకరాకి 25,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి ఈ అసంబద్ధమైనవి కాకుండా ఆ నీళ్ళని పైన వినియోగించుకోవడం కోసం పథకాలు ఇచ్చేలాగా చాలా లాచుకెళ్ళబడినాయి. పరిష్కారం ఒక ఉదాహరణ మాత్రం. ఇక అవినీతి చెప్పక్కర్లేదు. ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి లైసెన్స్ అనుకుంటే ప్రభుత్వాలు చాలా పొరపాటు. వడ్డీ కంటే మెల్లమేలు అని ఓటు వేశారు. అవినీతిని చూసి చేదరించుకుంటేనే ముక్కు మూసుకుని మిగతా అన్ని కారణాలను విశ్లేషించుకుని ఉన్నదానిలో ఏదో దానికి పెద్దామని వేశారు. అంతే తప్ప దీంతో అవినీతి ఆరోపణలు అడుగంటినట్టు కాదు, అవినీతిని ప్రజలు ఆదరించినట్టు కాదు. వెంటనే స్వతంత్ర ప్రతిపత్తి గల అవినీతి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి. ఆస్తులు జప్తు చేసి ఏర్పాటు చేయండి. అయితే అవినీతి అంతం కావాలి అని చెప్పంటే వాజ్పేయి గారు గతంలో ఒకసారి చెప్పినట్టుగా గంగోత్రిని ప్రక్షాళన చేయకుండా గంగని మనం శుద్ధి చేయాలి. కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీకి 40 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. 40 కోట్లు అసెంబ్లీకి, 4 కోట్లు అసెంబ్లీకి ఖర్చు పెట్టిన తర్వాత అవినీతి లేకుండా పాలన అంటే అది హాస్యాస్పదం. ఖచ్చితంగా ఏదో రూపంలో మళ్ళీ ఆ డబ్బులు 10 రెట్లు సంపాదించడం కోసం అవినీతి పాల్పడేస్తుంది. ఆ రూపం మారుతుందంతే. కాబట్టి రాజకీయాన్ని ప్రక్షాళన చేయాలి. ఈలోగా అవినీతి పరులకు ఆస్తులు పోతాయన్న భయాన్ని, జైలులో కూర్చుంటాం అన్నటువంటి భయాన్ని, త్వరగా కేసులు తెములుతాయన్న విశ్వాసాన్ని ప్రజలు కల్పించాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికైనా చేయండి దయచేసి. ఎందుకంటే ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వాలను జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఇవ్వడం కోసం ప్రజలు చేయవలసినంత చేశారు. అసాధారణమైనటువంటి విజ్ఞతను ప్రదర్శించారు. అయితే ఏ ప్రజలు అనుగ్రహించారో ఆ ప్రజల ఆగ్రహాన్ని చోటుచూడాల్సి వస్తుంది. అవినీతిని కొనసాగిస్తే, ఈ దుష్పరిపాలనని, పేదరికాన్ని కొనసాగిస్తే. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా సరే అధికారాన్ని పూర్తిగా ప్రజల చేతుల్లో పెట్టకుండా, ఏ జిల్లాకా జిల్లా, ఏ మండలం మండలం, ఏ డివిజన్ కా డివిజన్, ఏ నగరానికి నగరం వారి చేతుల్లో పెట్టకుండా సెక్రటేరియట్ చుట్టూ మొత్తం తిప్పుతుంటాం. ప్రమాణ స్వీకారం మంత్రివర్గం చేసిన తర్వాతే పని మొదలవుతుంది. ఈ లోపల జనానికి పాత్రలు, ఆ తర్వాత జనం పాత్రలో అర్జీలు పెట్టడమే, తిట్టుకోవటమే.
అనుకున్నంత కాలం ఏ పార్టీ వచ్చినా రేపొద్దున లోక్సత్తా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఫలితాలు రావు. ప్రజలకు న్యాయం జరగాలి అని చెప్పంటే ఎక్కడికక్కడ ప్రజల చేతుల్లో అధికారం పెట్టాలి, వనరులు పెట్టాలి, తలసరి 1000 రూపాయలు వారి చేతికి ఇవ్వాలి. ఆ డివిజన్లో కానీ, ఆ వార్డులో కానీ, ఆ గ్రామంలో కానీ తప్పు చేస్తే వాళ్ళని దండించే ఏర్పాటు ఉండాలి. ప్రజల చుట్టూ మొత్తం పాలనా యంత్రాంగం పెరగాలి, అధికార వ్యవస్థ పెరగాలి. అది ఒక తప్ప ఇంకో పరిష్కారం లేనే లేదు, నిశ్చయంగా చెప్తాను. హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో ఉన్నటువంటి వాటర్ సప్లై అనే సమస్య ఉదాహరణ. మరి ఏ ముఖ్యమంత్రి మరే నాయకుడు చేయలేడు. ఆ మొత్తం జనం చేతుల్లో పెట్టి మీ పరిష్కారాలు మీరు చూసుకోండి, ఇదిగో మీ వనరులు తప్పు చేస్తే నష్టపోయేది మీరు, డబ్బు తింటే దండిస్తామని చెప్పి ఏర్పాటు చేస్తే 190 పరిష్కారం, వేరే మార్గం లేదు. దీనికి ఎన్నేళ్ల నుంచి పోరాటం చేసినా కూడా వీళ్ళంతా పైకి మాట్లాడుతున్నా కూడా చచ్చిన అధికారాన్ని జనం చేతికి సిద్ధంగా లేదు. జనం ఓటు వేస్తే పవర్ ఆఫ్ అటార్నీ, ఇక మా ఇష్టం ఏం చేసుకుంటాం, ఓటు కోసం ఏదైనా చేస్తామని చెప్పి అంటున్నాం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, లేకపోతే ప్రజల అవసరాలను తీర్చలేము, ఆశలు నెరవేర్చలేము. చివరిగా ఈ మధ్య పత్రికలో వార్త వచ్చింది, ఈ మద్యం మీద ఇంకా అదనంగా సెస్ పెట్టి ఆరోగ్యశ్రీకి ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే దీని ఐరనీ వాడికి అర్థమైంది, నాకు అర్థం కావట్లేదు. ఒక దగ్గర 70-80 లక్షల కుటుంబాలు తాగి నాశనం అయిపోతుంటే, ఆర్థికంగానూ శారీరకంగానూ ఆరోగ్యం నాశనం అయిపోతుంటే, సమాజం అంతా అల్లకల్లోనే అయిపోతుంటే, దాన్ని ఎలా అదుపు చేద్దామని ఆలోచన కాకుండా దాని మీద సెస్ పెట్టి దాన్ని ఆరోగ్యశ్రీ అనే పథకానికి పెట్టి దీన్ని ఆరోగ్యం అందించామని నటన చేస్తే అంతకంటే మోసం మరొకలేదు. నేను ఎవరిని తిట్టాలని ఇవాళ ఈ సమావేశం పెట్టాను, కానీ మనం నిజాయితీగా ఆలోచించాలి. హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో ప్రాంతాల్లో అనాథరైజ్డ్ సిట్టింగ్ రూమ్స్ నుంచి అక్కడ బయట తాగుతూ ఉంటే ఆ చుట్టూ కుటుంబాల వాడు ఫిర్యాదు చేస్తున్నారు, ఏమంటే ఇక్కడ వాతావరణం అంతా అధ్వానంగా అయిపోతుంది, పిల్ల పాపలతో బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటుంది, దీన్ని ఏమైనా చేయాలని చెప్పాను. ఇక్కడే ఎట్లా ఉంటే గ్రామాల్లో ఎలా ఉంది, మనం పెద్ద గొప్ప తెలివితేటలక్కర్లేదు. ఈ గ్రామాలను నాశనం చేసి పారేసి, ఈ తాగుడికి లక్షల కుటుంబాలను బలి చేసేసి, దాని మీద మళ్ళీ సెస్లో ఇంకోటి వేసి దీంతో అభివృద్ధి చేస్తున్నామంటే అసలు నాటనికోవట్లేదు. ఖచ్చితంగా ఈ మద్యాన్ని అదుపు చేయాలి. ఎలక్షన్ టైంలో కనీసం కొంతకాలమైనా సరే ఎన్నికల సంఘం పోలీసు అధికారులు పెట్టుకోబట్టి కొంతవరకు బెల్ట్ షాప్ అదుపులోకి వచ్చాయి. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కాలక్రమేణా మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చేస్తున్నాయి. మనము ఈ నగరంలో మూసేసిన షాప్ కూడా వచ్చేస్తున్నాయి, మీకు తెలుసు. అంటే సంకల్పం అంటే సాధ్యం రుజువైంది, రాజకీయ సంకల్పం లేకుంటే ఏది కొనసాగదని రుజువైంది. అంచేత ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను, దయచేసి ఈ మద్యం విషయంలో మాటలు కాదు, శ్రద్ధ వహించండి, అదుపు చేసి ఏర్పాటు చేయండి. మద్యాన్ని ఆదామార్గంగా చేయబోకండి. మద్యం ఆక్షన్లు రేపు జూలై 1 నుంచి జరుగుతాయి. ఇలా కొనసాగితే జూలై 1 ఎక్సైజ్ మీద ప్రారంభమవుతుంది. ఈ ఆప్షన్ లేకుండా ఆపేయండి, ఆపేసి పరిమితంగా షాపులు నడపండి, బెల్ షాపులు అవసరమై తీసేయండి, గ్రామాలకు అధికారాన్ని ఇవ్వండి. చివరి మాట, ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. రాష్ట్రాల మధ్య ఉన్నాయి, రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ఉన్నాయి, ప్రాంతాల్లో జిల్లాల మధ్య ఉన్నాయి, జిల్లాల్లో మండలాల మధ్య ఉన్నాయి. ప్రభుత్వం మాట అన్నది, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, సమస్య ఉందని గుర్తించారు, సంతోషం. ఎన్నికలు అయిపోగానే సమస్య అనుకుంటే చాలా పొరపాటు. నిజాయితీగా ఆ సమస్య పరిష్కారం కోసం సమిష్టిగా మనంతా బాధ్యతకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకి విశ్వాసాన్ని కలిగించాలి. మాకు రేపంటే భయం ఉండదు, మా జీవితం బాగుపడుతుంది, మాకు విద్య ఆరోగ్యం ఉంటాయి, మరుగు సదుపాయాలు అందుతాయి, మా పన్నుడబ్బులు సద్వినియోగం అవుతాయని చెప్పని అధికారం మా చేతిలో ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో నెగ్గాం కాబట్టి దాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ సమస్యల్ని పెద్ద చేసి ఈ రాష్ట్రానికి దేశానికి అరిష్టాన్ని తీసుకురాకుండా చిత్తశుద్ధితో యుద్ధ ప్రాతిపదికన అందరూ కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఇది స్థూలంగా ప్రజల ముందుకి దాల్చిన అంశాలు. మరోసారి మనసారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఉదాత్తమైనటువంటి రాజకీయ సిద్ధాంతం ఉన్నప్పుడు, ఆలోచనలు భావాలు ఉన్నప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పంటే మీ అందరి సహకారం, మీ అందరిలో ఆర్తి, మీ అందరిలో స్వేచ్ఛ పట్ల మమకారం, ఈ రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత, ఇవి ఉంటేనే సాధ్యం. అవి దేశంలో ఉన్నాయి కాబట్టి ఇంతకాలం ప్రజాస్వామ్యాన్ని నడుస్తున్నా కూడా మన స్వేచ్ఛను కాపాడుకోగలిగాం. ఆ స్వేచ్ఛను కాపాడడంలో మీరంతా
ఇప్పటిదాకా అందించిన సహకారానికి, అందిస్తున్నటువంటి సహకారానికి, చేస్తున్న కృషికి ఈ దేశంలో పౌరుల తరఫున మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ సూచనల్ని కేవలం ప్రశ్నలే కాకుండా ఈ సూచనల్ని, మీ ఆలోచనల్ని పౌరులుగా, పాత్రికేయులుగా పంచుకోవాల్సిందిగా కోరుతూ ఇది అయ్యాక మనంతా ఇక్కడే భోజనానికి ఏర్పాట్లు చేశారు మన వాళ్ళు. దానిలో పాల్గొమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Democracy is a game of numbers and so morality has a role, sensible ideas have a role, integrity and commitment and credibility have a role, but ultimately numbers have a bigger role. Therefore, in the House, first of all, we hope genuinely that this time the House will be run without bitterness and rancor. There will be meaningful discussion, therefore there will not be wastage of time. And we'll spend as much time as is productive. Limitations will do our best to articulate people's aspirations and to respond to people's urges and to provide a creative alternative in terms of ideas and policies. That's all we can do in a democracy. Ultimately, numbers are important. అంటే వాళ్ళందరూ నష్టపెట్టే శక్తి మాకుంటే లేకపోతే వాళ్ళందరూ ఇంటికి పంపించే శక్తి ఉన్నాయి కదా, నమస్తేగా. వెల్కమ్. కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో, ఇతర పార్టీ ఆఫీసులో కూడా వాళ్ళు ఏమన్నారంటే చట్టంలో తీసుకున్నారు. చట్టంలో తీసుకుని పేపర్లో వేసుకుని వీళ్ళతో తక్కువగా అంచనా వేసామో కొన్ని చోట్ల 27,000 వచ్చాయి, కొన్ని చోట్ల 7,000 అలా వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా 5 సీట్లు పూర్తి పెట్టుకుని మొత్తం లాగించేసుకుంటే వెళ్ళిపోతున్నట్టుగా ఆలోచన తెలుగుదేశం కాంగ్రెస్ లో మీరు వచ్చేంత ఆ ప్రభావానికి గురే అవకాశం వాళ్ళు ఇచ్చే 5-6 సీట్లతో మొత్తం మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి. ఇప్పటికీ మీరంటే నమ్మకం. మీ కోరిక ఏంటి? ఇండివిజువల్గా ఉన్నారు, మీ కోరిక నెరవేరుతుంది. ఈ మధ్య ఈ లోపల వీళ్ళకు 5-6 సీట్లు ఇచ్చారు. మిగతా 3 అంటే ప్రజలకి వీళ్ళ మీద విశ్వాసం అయితే చౌకగా కొట్టేద్దాము, దేశాన్ని మాత్రం మార్చొద్దు, దోపిడీలో భాగస్వాములు చేద్దాము, అంతే కదా. అందుకోసమైతే లోక్సత్తా అక్కర్లేదు. మాకు క్లారిటీ స్పష్టంగా కలదు. లోక్సత్తా కంటే ఎక్కువ ఓటు వచ్చిన పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే లోక్సత్తా అంటే భయపడుతున్నారు? వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు ఒకసారి ఒక దారి ఎన్నుకున్న తర్వాత మొక్కలు కొట్టి కొబ్బలో పోయేవాళ్ళు కాదు. ఈ దేశాన్ని మార్చనన్నా మారుస్తారు, లేదన్నా ప్రాణాలు కోల్పోతారు, మధ్యలో వేరే రాజీ లేదు అని వాళ్ళకి స్పష్టంగా అంచేత ఆ పథాన్ని తప్పేది లేదు. ఇవాళ ఏ ఒక్కడున్న ఈ ఎన్నికల వల్ల వచ్చిన గొప్ప ఫలితం ఏంటంటే, ఎన్నికల ముందు దాకా ఒక జేపీయో మరొకళ్ళు అవసరం. ఇప్పుడు ఏ జేపీ ఉన్నా లేకున్నా కూడా లక్షలాది మంది యువత పొందుకుంటున్నారు. ఇవాళ నాకు పూర్తి విశ్వాసం. నాయకత్వానికి ఇప్పుడు కొంత విలువ ఉంటుంది, దాన్ని అనుమానం లేదు. కానీ ఇవాళ ఎవరు లేకున్నా కూడా దిస్ థాట్స్ విల్ బి క్యారీ. నాకేమాత్రం అనమాట. అంచేత పీపుల్ హ్యావ్ నౌ ఎక్వైర్డ్ న్యూ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ వ్యవస్థను మార్చుకోవాలన్న నమ్మకం ఈ నాయకుల కంటే ప్రజలకు చాలా ఎక్కువ కలుగుతుంది. అది ఉన్నాక యువత దాన్ని పంచుకొట్టుకున్న తర్వాత ఎవరు ఆపలేరు. అంచేత యూ విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ గోల్స్. తల్లిదండ్రులు ఇన్ అడ్వాన్స్ ఒకసారి ఎప్పుడు రహస్యంగా పబ్లిక్గా వేరేగా చెప్పేది కాదు. దేర్ ఆర్ సమ్ స్టాండర్డ్స్ వి సెట్. దేర్ ఆర్ రీజన్స్ వై వి టేక్ సర్టన్ స్టాండ్. అది దీనిలో తిక్క కాదు, దీనిలో ఏమి తాత్కాలిక ప్రయోజనాలు కావు. దేర్ ఆర్ సర్టన్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ విల్ ప్రొటెక్ట్. నేను చూశాను రోసయ్య గారు జస్టిస్ దివాకర్ రెడ్డి గారు ఆ మాట అన్నారని. చాలా కాలంగా ఈ చర్చ సాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ఉన్నట్లయితే మరింత దూకుడుగా ప్రవర్తిస్తారు, పత్రికల దృష్టిని ఆకర్షించడానికి ఒక వర్గం. మంచి వచ్చాక ప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు మనకున్నదే, మాకు చెప్పాలని మనం మరో వర్గం. నేను ఎప్పుడు రెండో వర్గానికి చెందినవాడిని. ఎందుకంటే పారదర్శకత, రైట్ టు ఇన్ఫర్మేషన్, దాని మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యంలో మన ప్రభువులైన ప్రజలు వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో తెలుసుకునే అర్హత ఉన్నది. ఈ రహస్యంగా ఉండటము లేకపోతే ఇవన్నీ పద్ధతి కాదు. ఈ ప్రత్యక్ష నువ్వు ఉండొద్దు
ఉన్నవారు కూడా సీరియస్గా అంటున్నారని అనుకోవట్లేదు. కొంచెం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కొద్దీ కొన్ని సందర్భాలు అంటున్నారు అనుకుంటున్నాను తప్పితే వారేది దీనికి వ్యతిరేకం నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఒక్కటే, ప్రజల్లో చైతన్యము, ఏం జరుగుతుందో ప్రజలకు పూర్తిగా తెలియజెప్పే బాధ్యత, వేరే మాట. You asked me a second question. I'll try to give a very crisp response. You take many Western societies which have focused on education to continue to focus on those two sectors. They started with almost no private sector. And in the post-Second World War world, they have recognized that the government must play a proactive and vital role in providing both these services. National Health Service is a superb product of that thinking. In fact, the reason why Churchill lost the election was that his government would never have pursued a National Health Service. Many of us will forget what happened in history at that time. Churchill was a towering leader of unprecedented magnitude. But they threw him out immediately after the election. Because people, after having fought the Second World War shoulder to shoulder, upper classes and the lower classes, they recognized that women's rights are important because women were the ones who sustained the economy back home. And they recognized that the classes are meaningless and lives are at stake. Because at war, a noble son and a commoner, they all worked together, they fought together. By that time, education became pretty universal in that country. Therefore, healthcare became the central issue. Therefore, the first Labour government's legacy to the world and to Britain, under Dewan's legacy and Attlee's legacy, essentially was creating a national health service. India needs to move towards that. Universalized education and healthcare services with public funding. But we cannot do it the way they have done because we already created an enormous mess. The government failed colossally. Therefore, to some extent, private sector has now come in both in education and healthcare. I don't think there is any one of us here whose child is going to a government school or whose brother or sister is going to a government school. మనలో ఒక్కడు కూడా ఉన్నారనుకుంటున్నాను. మన తప్పు కాదు. We have already destroyed the public sector in the public mind. Similarly, public hospitals kuda, I must be one of the few people whose child was born in a government hospital. My daughter was born in the maternity hospital in this city. And I did it as a principal. You have to do it in a more innovative way. There has to be public-private participation. There have to be elements of competition and choice. But it must be entirely with public funding. There must be an entitlement. The citizens must have an entitlement. And there must be local accountability. You must decentralize it. You must create professional but democratic bodies to enforce accountability. Each district must have district health authority, an educational authority, not merely officials, but with the citizens and civil society and democratic leadership, with adequate authority and accountability. And citizens must have an opportunity to go to this or that provider, but the funding must come from the state. Now, if you want a 5-star facility, let them go to private sector at their own expense. But you can get a 1-star facility of decent quality, whether education or healthcare, at a moderate expense. Because today the expenditure of government is not small. The government expenditure is per child in schools on average 1,000 rupees per month. The government ₹1,000 per month, and it's not a small expenditure. Money is the issue. If only you deploy it better and you create competition, you bring in both private sector and public sector. Hospitals similarly, they actually come out with a comprehensive plan in terms of healthcare, what to do. That's why we are opposed to Arogyasri, not because we are opposed to poor people getting quality healthcare. We are only giving minuscule healthcare and pretending that we are giving everything. Whereas we have to provide 100% health coverage for every disease in every hospital, private or public, at a moderate cost. And we have already come out with the program. And that's what we are committed to, and it's possible. It requires a lot of innovation, a lot of depth, a lot of passion. If we redesign education and healthcare, that will be a historic accomplishment. Even today, 62 years later, we are talking of Labour Party and Arvind Dewan and his contribution to healthcare, because he built National Health Service. It is such a monumental contribution to humanity itself.
మన దేశంలో ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ చాలా ఆషామాషికి ఏదో ఇప్పుడు కాదని ఎవరు అంటారు? ఏ పార్టీ అన్నా మేము చెప్పిన కాదంటారా? ఓకే అంటారు. ఎవరు చెప్పారు? ఏం జరిగింది అసలు? They don't understand. So fundamental changes are required. People are seeking them. నేను జనతా నగర్ చూసాను హైదరాబాద్ సిటీలో. I'm deeply ashamed and deeply hurt as a citizen that almost half of the children in Janata Nagar, in Mosapet in Hyderabad, to give one example, they're dropping out of school at 2nd or 3rd grade, age of 7 or 8. They're illiterate. They're becoming child laborers. Not because the parents are bad, but because the parents have lost hope in their education. There is no greater shame or indictment of what is happening. We have to change it, and all politics must be centered around that. And I believe it will happen. It may take a little longer because Lok Sabha does not have enough say in public affairs, but it cannot be stopped because it's necessary. It's now our moment in history to make this change possible. సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 hours బీజేపీని తీవ్ర బ్యూరోక్రాట్గా పనిచేశారు. రాష్ట్రం చేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేయడం శాఖాపరమైన ఉత్తర్వుల ద్వారా దీనివల్ల 1 lakh పోలీస్ ఫోర్సెస్ మరింత పరిస్థితి కావచ్చు. అధికారం ఉంది. లైక్ ఇట్ ఆర్ నాట్, ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఉంది. ఇప్పుడు వచ్చిన డీజీపీ చెడ్డవాడనే కాదు, ఇష్యూ యాదవ్ గురించి కాదు. ఏ పార్టీ ఉన్నా కూడా లోక్సభ ఎన్నికలు జరిగే ముందే, ఫలితాలు వచ్చే ముందే ఈ మాట చెప్పింది. ఈ సాంప్రదాయ పార్టీల్లో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టినా కూడా మహంతిని ఉండనివ్వరు అని చెప్పింది. ఎందుకని? అంత ముక్కుసూటిగా, అంత నిర్భయంగా, అంత నిజాయితీగా ఒక పోలీస్ అధికారి ఉంటామని చెప్పంటే ఈ సాంప్రదాయ రాజకీయం ఒక్కరోజు కూడా బతలేదు. పార్టీ ఏదైనా అనవసరం. యాదవ్ బదులు ఇంకోటి పెట్టచ్చు, ఇంకో పార్టీ వస్తాయి. కానీ వీళ్ళలో, ఈ పార్టీలలో ఏ పార్టీ అయినా కూడా పోలీసు శాఖ అంత స్వతంత్రంగా, అంత నిజాయితీగా, అంత నిర్భీతిగా, అంత ముక్కుసూటిగా ఉంటే వీళ్ళు ఒక్కరోజు కూడా రాజకీయాన్ని నడపారు. నేర పరిశోధనలో జోక్యం చేసుకోవడం వీళ్ళ జన్మ హక్కు అనుకుంటున్నారు. కాబట్టి దానికి గట్టిగా అడ్డుపడిన వాడు కావాలి. సంసార పక్షంగా చెప్పిన మాట వినేసి ఏదో భయంలో నడిపేవాడు కావాలి. అంతేగాని ధర్మము, రాజ్యాంగము, చట్టం అందరికీ సమానము ఇలాంటి ఆలోచన వాడికి అక్కర్లేదు. ఆ రకంగానే చేశారు. కాబట్టి ఇది ఒక ఇండివిజువల్ కేసుగా మీరు భావించుకోవాలి. ఇది డీపర్ క్రైసిస్. అందుకోసం చెప్పని పరిపాలనా సంస్థల సంఘం సభ్యుడిగా నేను గట్టి పోరాటం చేశాను. దానిలో పబ్లిక్ ఆర్డర్లో పోలీస్ రిఫార్మ్స్ ఏం కావాలని చెప్పిన దానికి చాలా కాంప్రహెన్సివ్ మోడల్ని ఈ దేశంలో ఎప్పుడూ లేనంత, ఎవరు చూడనంత లోతుగా దాన్ని అన్వేషించి ఒక కాంప్రహెన్సివ్ మోడల్ మేము ప్రవేశపెట్టాం. మీరు రిపోర్ట్ చదివితే ఇప్పటికైనా సరే, దట్ ఈస్ ద రోడ్ మ్యాప్ టు ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా. అది చేసే శక్తి ఈ సాంప్రదాయ పార్టీలకు లేదు. అది వచ్చేదాకా చట్టం ఉన్నవాడే చుట్టం. మంచి ప్రశ్న అడిగారు. నేను ఇందాకే అనౌన్స్ చేశాను. నిజానికి ముఖ్యమంత్రి గారికి ఈ మాట చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో మీరు నెగ్గారు కాబట్టి తెలంగాణ సమస్య లేదని భావిస్తే చాలా పొరపాటు అవుతుందని చెప్పి నేను చాలా స్పష్టంగా వారికి చెప్పాను. తర్వాత వారి వ్యాఖ్యలను బట్టి ఆ వాదనని వారు అంగీకరిస్తానికి అనుకోవాలి. ఎందుకంటే అసమానతలు ఉన్నమాట వాస్తవం. రాష్ట్రాల మధ్య ఉన్నాయి, రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ఉన్నాయి, ప్రాంతంలో జిల్లాల మధ్య ఉన్నాయి, ఒక జిల్లాలో కొన్ని మండలాల మధ్య ఉన్నాయి అసమానత. ఈ అసమానత తొలగించాలని చెప్పంటే 3 పనులు కావాలి. ఒకటి, కొన్ని బెంచ్ మార్క్స్ పెట్టుకుని విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, కనీస ప్రమాణాలు కొన్ని నిర్ధారించి దానికి తగ్గ వనరుల్ని పూర్తిగా కేటాయించి వాటిని సాధించి ఈ అసమానతలు తొలగినాయి. కృష్ణా జిల్లాలో ఎలాంటి అవకాశం ఉందో ఆదిలాబాద్ జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో అలాంటి అవకాశాలే మనకు ఉన్నాయన్న విశ్వాసాన్ని కలిగించే బాధ్యత ప్రభుత్వం. ఒకసారి రాజకీయంగా సంకల్పం ఉంటే the technical part of it is not that difficult. There are experts who can advise us how to measure these standards, how to establish benchmarks, ఏ రకంగా సమానం తీసుకోవడం కోసం వనరులు కేటాయించాలి, అది పెద్ద కష్టం కాదు. 2, ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేసి, అంటే ప్రాంతీయ బోర్డులు అంటే మళ్ళీ కారు, ఫోను, ఫ్యూను, లైట్ కోసం కాకుండా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 371వ అధికరణంలో వాటిని చేర్చి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి పూర్తి అధికారాలని, వనరుల్ని వారికి ఇవ్వాలి.
దాంతోపాటు జిల్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి పూర్తి ప్రభుత్వం లోక్సత్తా 100% మొదటి నుంచి కట్టుబడి దానికి నిరంతరం కట్టుబడి దాన్ని సాధించేదాకా మేము మా పోరాటం ఆడాలి. తలసరి 1000 రూపాయలు ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణానికి ఆ పట్టణం, ఏ వార్డుకి ఆ వార్డు, పట్టణాల్లో వార్డుకి, నగరాల్లో డివిజన్కి తలసరి 1000 రూపాయల సంవత్సరానికి కేటాయించి మీ పని మీరు చూసుకోండి. ఎవరైనా చూడక్కర్లా, ఎవరికి అర్జీలు పెట్టక్కర్లా, ఎమ్మెల్యే రాజ్యం అక్కర్లా, సెక్రటరీకి పోవక్కర్లే. జిల్లాల బడ్జెట్లు ఉన్నాయి, దానిలో మీ కేటాయింపు ఉంది, ఇక మీ పని మీరు చూసుకోండి. తప్పు చేస్తే దాన్ని ఇస్తామని ఏర్పాటు. చివరిది జలవనరులు కీలకమైన అంశం. నీరు పల్లం వెలుగుతుంది ఎప్పుడు కూడా. నాకు ఇష్టం లేకుండా వర్షపాతము అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో నీళ్లు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. కానీ వీలున్నంత మేరకు సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యమైనంత మేరకు అందరికీ నిర్వహించే బాధ్యత మనది. కాబట్టి జలవనరుల పంపిణీకి రాష్ట్రాల విభజనతో నిమిత్తం లేకుండా ప్రాంతాల మధ్య జలవనరుల పంపిణీ కోసం అని చెప్పని ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రైబ్యునల్ తీర్పుని సరఫరా చేద్దాం. ఆ ట్రైబ్యునల్ కొన్ని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. నీటి వనరుల పంపిణీలు ఇప్పటిదాకా ఉన్న జలవనరుల జల హక్కులు, రైపేరియన్ రైట్స్, అక్కడ అవసరాలు, ఉన్నటువంటి నీరు, భౌగోళిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వాడు కొన్ని ప్రమాణాల ప్రకారం నిర్ధారణ చేస్తారు. ఆ రకంగా చేయించి ఆ జలవనరుల పంపిణీ కనుక చేసినట్టయితే నమ్మకం కలుగుతుంది. ఇవన్నీ వాడు కొత్తగా చెప్తున్నాయి కదా. లోక్సత్తా వీటన్నిటి కట్టుబడి ఉన్నది. 50 గ్యారెంటీలు వీటన్నిటిని చేర్చాం జలవనరుల పంపిణీతో సహా. అవి చేస్తే ఈ సమస్యకు నిజమైన దీర్ఘకాలికమైన శాశ్వత పరిష్కారం